జరుగుతుంది. కాళేశ్వరం హీరింగ్ లో ఆర్థిక శాఖ మంత్రిగా మీరున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా విలువబోతున్నట్టు టాక్ అనిపించింది. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏం చేస్తాడండి? పనిచేసి వచ్చిన బిల్లులకు డబ్బులు ఇచ్చే డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ. మేమేం ఇంజనీరింగ్ డిజైన్లు చేయం, మేమేం కన్స్ట్రక్షన్ కాడికి పోము, మాకు ఆ కాంట్రాక్ట్తో సంబంధం ఉండదు. అంటే మూర్ఖత్వం అన్నట్టు. మొత్తం ఈ 5 ఏళ్ళు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, 5 ఏళ్ల కాలంలో ఎన్ని డిపార్ట్మెంట్లకు ఈ డబ్బులు పంపు చేసామో అవన్నీ ఆర్థిక శాఖనే చూస్తుంది. అసలు 90 బిజినెస్ తెలియని వాళ్ళు, పద్ధతి ప్రభుత్వ పరమైన పద్ధతి ఎట్లా నడుస్తుందో తెలియని వాళ్ళు అజ్ఞానం చేసేటువంటి ఆ మాటలు తప్ప ఇంకోటి కాదు. అసలు 90% మా దగ్గర రానే రాడు. మా ఫైనాన్స్ సెక్రటరీ గారే వాటిని అన్నీ క్లియర్ చేసుకుంటూ పంపుతూ ఉంటాడు తప్ప వాటిల్లో మాడిఫికేషన్స్ కానీ వాటికి సంబంధించిన ప్లాన్లు కానీ ఇవన్నిటితో మాకు సంబంధం ఉండదు. అయినా మాట్లాడుతుంటే ఈ అజ్ఞానం అంటే బుద్ధి చల్లాలి, వాడి పిచ్చి ఆనందానికి ఎవడేం చేస్తారు చెప్పండి. అంటే కమిషన్ కు పిలిస్తే వెళ్తారా సార్? నేను 23 ఏళ్ళకే బిజినెస్ లోకి వచ్చిన భరత్ గారు. నేను when I was 23 years నేను బిజినెస్ లోకి వచ్చినండి. అది అట్లాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు కదా మాట్లాడేది. సో ఇప్పుడు ఒకవేళ కమిషన్ కనుక మిమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే వెళ్తారా, మాట్లాడతారు, అన్ని వివరాలు చెప్తారా? ఆర్థిక శాఖకు దీనికి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పే అవకాశం ఉందా? అసలు మా ఫైనాన్స్ సెక్రటరీ మా దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినాడు, ఇప్పుడు కూడా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఓకే. నేను 2014 నుంచి 19 దాకా ఏ ఆర్థిక శాఖ అయితే నేను మంత్రిగా ఉన్నాను, ఆనాడు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణరావు గారు ఇప్పుడు మళ్ళీ ఉన్నాడు, పోయి వచ్చింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఎందుకు లెఫ్ట్ విషయంలో ముఖ్యంగా ఈటెల రాజేందర్ సంబంధించి బీజేపీ అధ్యక్ష నియామకం జూలై ఆగస్టులోనే ఖరారు అయిపోయింది, కానీ సంఘ్ అడ్డుకుంటోంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి. మొన్నైతే ఇప్పుడు గద్దర్ విషయంలో బండి సంజయ్ కామెంట్ చేసినప్పుడు ఈటెల రాజేందర్ నక్సల్ను పక్కన పెట్టుకున్నారు బీజేపీలో అని అంటారు. మీరు నక్సలా, నక్సల్ సింపథైజరా? అట్లాంటి పిచ్చి మాటలకు ఒక మాట చెప్పండి భరత్. ఇప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏబీబీ పైన ఉంటారు, ఒకరు ఏఎస్ఎఫ్ అంటారు, ఒకరు ఎస్ఎఫ్ఐ ఉంటారు, ఒకరు పీడిఎస్ ఉంటారు. విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఎక్కడో కాడ విద్యార్థులతో పనిచేస్తూ ఉంటారు. న్యాచురల్గా మేమంతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఆనాడు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల సమస్యల మీద కొట్లాడిన సంఘాలు అవే కాబట్టి న్యాచురల్గా ఉన్నాం. ఇప్పుడు నేను ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసి 25 భరత్ గారు 25 ఏళ్ళు అవుతుండొచ్చు నన్ను చూస్తూ ఉన్నారు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు, కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసినప్పుడు నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే కలిసి నా మీద ఇట్లాంటి పిచ్చి ఆరోపణ చేసాడు. వాళ్ళు మనుషులు అవుతారండి. ఎక్కడి నుంచి వస్తున్నారంటారు సార్? ఇది కొద్దిమంది అంటారు మీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, ఇంకా ఈటెలను డైజెస్ట్ చేసుకోలేదు. ఈటెలను మా బండి సంజయ్ గారు చెప్పారు. నేను పొలిటికల్ లీడర్ని బాబు, నేను బాగా చెప్తా. పొలిటికల్ లీడర్ని, పొలిటికల్ లీడర్ కాబట్టి ఏ భావజాలమైనా అటైనా ఇటైనా వెళ్ళగలరు అని అంటారు. పొలిటికల్ లీడర్కి ఏముంటుంది? పొలిటికల్ లీడర్ ఇప్పుడు మా మోడీ గారు అన్నారు, పొలిటికల్ లీడర్ ఏముంటుంది? ప్రజల కోసం ప్రణాళికలు రచించడం, ప్రజలకు మంచి చేయడం అనేది పొలిటికల్ లీడర్ కర్తవ్యం ఉంటుంది. పొలిటికల్ లీడర్కి ఏముంటుందండి? ఒక ఆర్కిటెక్ట్ దేశాన్ని నడిపించడంలో, రాష్ట్రాన్ని నడిపించడంలో, ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రులుగా ఉన్నా చట్టాలు చేయడంలో, ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవడం ఉంటుంది కదా. ఇంకేముంటుంది చెప్పండి.